ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు, బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము లూకాసు వార్త 21వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పాను. యేసు ప్రభువారు మందిరంలో ఉంటున్నప్పుడు కానుకలు వేస్తున్న వారిని చూసినప్పుడు అక్కడ చాలామంది ధనవంతులు వాళ్ళ సమృద్ధిలో నుండి కానుకలు వేయిస్తున్నారు. అయితే ఒక బీద విధవరాలు మాత్రము 2 కాసులు అందులో వేయుచుండగా చూచి యేసు ప్రభువారు చెబుతున్న మాట, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. యేసు ప్రభువారు చెబుతున్నారంటేనే అది నిజం. ఇంకా ఆయన నిజముగా చెబుతున్నాను అని అంటే అది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. ఆలోచన చేయండి. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిందంట, కానీ తాను వేసింది 2 కాసులు మాత్రమే. అయితే యేసు ప్రభువారు దాన్ని వివరిస్తున్నారు. చూడండి 4వ వచనంలో, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి. అంటే అక్కడ ఉంటున్నటువంటి ధనవంతులందరూ కూడా తమ సమృద్ధిలో నుండి వేస్తున్నారు. 1000 రూపాయలు ఉంటే ఒక 100 రూపాయలు వేయడం గొప్ప విషయం కాదు, కానీ 2 కాసులు ఉన్నప్పుడు 2 కాసులు వేయడమే చాలా గొప్ప విషయం. ఆమెకు ఆ జీవనం ఏంటి? ఆ 2 కాసులే. కానీ తనకున్న జీవనం అక్కడ అంటున్నాడు చూడండి, తనకు కలిగిన జీవనమంతయు వేసనని. తన జీవనం ఏంటి? ఆ 2 కాసులే. సారేపతు విధవరాల దగ్గర కూడా తన జీవనం ఏంటి? ఆ చిన్న అప్పం, ఆ రోజుకి అది చేసుకొని ఎంతకాలం బ్రతుకుతారో అంతకాలం బ్రతికి చనిపోవడం. ఇంకా వేరే ఆధారం ఏమీ లేదు, ఇక వేరే జీవనోపాధి ఏమీ లేదు. ఇక్కడ ఈ బీద విధవరాలు కూడా తన జీవనం అంతా వేసింది. నిజమే, మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు నాకు 1,00,000 రూపాయలు ఉంటే నేను దేవుని మందిరానికి 10,000 ఇచ్చేస్తాను అనడం గొప్ప విషయం కాదు. ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు. వాళ్ళకి, ఇక్కడ మనము చెప్తున్నటువంటి ధనవంతులకి మీకు పెద్ద తేడా ఏమీ లేదు. కానీ మీ లేమిలో మీకు ఉన్న దాంట్లో దేవునికి తీస్తున్నారే, అదే దేవుడు చూస్తాడు. అక్కడే ఆశీర్వాదం. మన జీవనాన్ని, మన సమయాన్ని, మన శ్రమను, మన కష్టాన్ని, మన డబ్బును మనకు లేనప్పుడు ఇస్తున్నామే, అది గొప్పతనం. చాలామంది క్రైస్తవులు ఇక్కడే పొరపాటు పడుతూ ఉంటారు. దేవునికి ఇచ్చే విషయం, నాకు ఉంటే ఇస్తాను అనడం తప్పు, కానీ నీకు ఉన్న దాంట్లో నువ్వు ఇవ్వడమే గొప్ప విషయం. అక్కడే మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి నీకు ఏముందో దాంట్లో నుండి యథార్థంగా నువ్వు తీసి దేవుని కానుకగా ఇస్తున్నావే, అది చూసి నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన మానవ ఆలోచనలను పక్కన పెడదాం. దైవికమైన ఆలోచనలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దేవుణ్ణి మహిమపరిచి, దేవుణ్ణి ఘనపరిచి, మన హృదయం ద్వారా, మన సమయం ద్వారా, మన డబ్బు ద్వారా, మనకు ఉన్నది, మనకు కలిగినది. ఇక్కడ మనం చూడండి, తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతా. నీకు నిజంగా నువ్వు లేకపోవచ్చు, నిజంగా నువ్వు బీదవాడవి ఉండొచ్చు, కానీ నీకున్న దాంట్లో నువ్వు దేవునికి తీసుకొని వస్తున్నావే, అది దేవుడు చూస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదము దేవుడు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మందిరంలోని బీద విధవరాలు తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసినని మీరు చెప్పారు. నిజమే తండ్రి, అటువంటి మాకు హృదయం దయచేయండి. ఈ లేఖన భాగంలో చెప్పినటువంటి ధనవంతుల్లాగా మేము ఉండకుండా, నాయన మాకు కలిగినప్పుడు ఇచ్చేవారంగా కాకుండా, మా లేమిలో మాకు కలిగిన దాంట్లో మీకు ఇచ్చి నిన్ను ఘనపరిచి నీ ద్వారా ఆశీర్వదించబడే కృపను మాకు దయచేయండి. ఇదిగో ఈ బీద విధవరాలు ఈ భూమి మీద వాక్యం ఉన్నంత వరకు ఆమె గురించి చెప్పుకుంటారు. ఆమె చేసిన కార్యమును బట్టి తండ్రి, అలాంటి సాక్ష్యం మేము కూడా పొందుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.